హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్వాల్. ఈరోజైతే మా ఇంట్లో జరిగే కామాక్షి పూజను మీ అందరికీ అయితే చూపిస్తున్నాను. మొదట నేను ఇలా అమ్మవారిని అభిషేకం చేసుకొని పంచామృతాలతో అమ్మవారిని సేవించి అర్చించి పసుపు కుంకుమలతో అమ్మను పూజించి పూలతో లాలించి ఈ విధంగా అయితే అన్నీ సమకూర్చుకుంటానండి. ముందుగా అయితే ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకొని తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే పెద్ద పండుగలాగా జరుగుతుంది మా ఇంట్లో. ఇది నేను ప్రతి సంవత్సరం చేసుకునే పూజ. అందరము వరలక్ష్మి వ్రతం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే నేను ఇలా కామాక్షి పూజను మీ అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇది మా అత్తమ్మ చేసే పూజ, మా ఇంట్లో అందరం చేసుకుంటాము. ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంతో అందరము మంచిగా ఉండాలని, అమ్మవారి కృప మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. నేను ప్రతి ఒక్కటి శ్లోకాల ద్వారా పాటల ద్వారా మీకు వినిపిస్తూ ఉంటాను. మీరు పూజ చూసేయండి, ఓకేనా? మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తే ముందుగా అన్నింటికంటే ముందు వినాయకుడిని మనం అర్చించుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. మొదట గణపతిని తలుచుకున్న తర్వాత ఇలా తులసి మాత పూజ అయితే చేసుకుంటున్నాను. మనకు తులసి మాత పూజ కూడా అంతే ముఖ్యం కదా. బయట వాకిట్లో ఇలా మనం అమ్మవారిని తలుచుకొని పూజించి అర్చించి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ అమ్మవారి ఫోటోకి చీర కట్టించి అలంకరణతో అమ్మవారిని అయితే తయారు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ లక్ష్మీ పూజతో పాటు కామాక్షమ్మ పూజ కూడా మీకు 2 పూజలు చూపిస్తున్నాను. శ్రావణ మాసం కదా, కామాక్షి పూజతో పాటు మీకు లక్ష్మీ పూజ కూడా ఒకే పీఠం పైన ఏర్పరచుకొని మీకు 2 పూజలు చూపిస్తున్నాను. లక్ష్మీ అర్చన చదువుతాను, మీరు వింటూ పూజ అయితే చూసేయండి. ముందుగా ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతాయ నమః, ఓం సురభాయ నమః, ఓం పరమాత్మికాయాయ నమః, ఓం వాచాయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వాదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావార్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందరాయ నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం
పద్మముఖాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాకాంతాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం పద్మినే నమః. ఓం పద్మగంధినే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖాయ నమః. ఓం ప్రభవాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనాయ నమః. ఓం పుష్యాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్తాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజన్యాయ నమః. ఓం తుష్యాయ నమః. ఓం దారిద్ర్యనాశినే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమారంభర్యాయ నమః. ఓం శ్రియాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్వ్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారంగాయ నమః. ఓం హరిణే నమః. ఓం హేమమాలినే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం శ్రైనసౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం రుక్మ్యవేశ్వగతానందాయ నమః. ఓం వరలక్ష్మాయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యాయ నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసినే నమః. ఓం దేవ్యాయ నమః. ఓం సర్వప్రద వారిణే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యాయ నమః. ఇలా అమ్మవారిని పసుపు కుంకుమలతో పూలతో పండ్లతో సేవించి అర్చించి అమ్మవారికి అయితే తోడు బియ్యము పోస్తామండి. ఇప్పుడు ఒక చిన్న శ్లోకం, అమ్మవారికి పీఠం ఏర్పరచుకున్నాం కదా, అమ్మవారిని మన ఇంట్లో ఆసనాలు వేసి మనమైతే ఒక చిన్నగా అమ్మవారిని తలుసుకుందాం. శ్రీచక్ర రాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్ర రాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి. పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ పాడి స్మరించెడి పదములామృతము జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము జనని నాకీయవే కంచి కామేశ్వరి జనని నాకీయవే
కంచికమేశ్వరి శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి ఉన్నట్టి పాపములను తొలగించినావే నిర్మలమైన మదిని నిరతము నీయవే నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి చింతలు వేగ తీర్చి వేధించే వేదను తీర్చి ఛేదించు మాయలన్నీ చూపించు మార్గము తల్లి ఆదరించి కావవేమి మహిమలల్ల కాన నీవే అభయము నీవే అమ్మా అఖిలాండేశ్వరి శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి జై పరమేశ్వరి. ఇలా అమ్మవారిని స్తుతించి ధూపదీప నైవేద్యాల తర్వాత ఓడిబియ్యం కూడా నింపి అమ్మవారికి ఆరతించి ఇలా ప్రదక్షిణలు చేసుకొని వచ్చిన కన్నె పిల్లలకి చిన్న బాలా త్రిపురలకి అందరికీ పసుపు బొట్టిచ్చి వాయినాలతో వాళ్ళకు మనసారా కడుపు నిండా భోజనాలు మనం చేసిన వంటలు ఉన్నాయి కదా అన్నీ కడుపు నిండా వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆశీర్వచనాలు అయితే పొందుదామండి. ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను నేను ఈ పూజని. మీకు వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా అయితే లైక్ ద్వారా ఒక 10 మందికి షేర్ చేయండి. అమ్మ కృప నాతో పాటు మీకు కూడా ఉంటుంది. ఇలా పిల్లలందరూ మంచిగా వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టించుకొని మరి కోరి తింటూ మంచిగా దీవించి వెళ్తారండి. ఈ విధంగా అయితే ఈ పూజని చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగు నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగు కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు పాదములకు మువ్వలు నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు పాదములకు మువ్వలు గలగలగమని సవ్వడి చేయగా సౌభాగ్యవతులను సేవలు నందగా గలగలగలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై కమలాసనివై కరుణ నిండగా కనక వృష్టిని కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కమరిత రవికుల సోముని రమణీయమణివై జనకురాజుని ముద్దుల కమరిత రవికుల సోమని రమణీయమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చేడి దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురధర విఠలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురధర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజలందగా సాయంకాలము శుభగడియలలో శుక్రవారము పూజలందగా సాయంకాలము శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇలా కామాక్షమ్మ పూజ చేసుకున్నానండి. మంచిగా నెక్స్ట్ డే కూడా ఆ పోసిన బియ్యాన్ని ప్రసాదంగా పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి నైవేద్యం పెట్టి ఆరతి ధూపదీప నైవేద్యాలతో అమ్మని తృప్తిపరిచి ఈ విధంగా అయితే పూజ మొత్తానికి ఇంత బాగా అయితే జరుపుకున్నానండి. నాతో పాటు మీ అందరికీ కూడా అమ్మ కృప కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి.